ఇది ఆనందించే సమయం, ఏడ్చే సమయం. బాధలు పిచ్చుకో మీకు ఎవరికి. టీటీడీ బోర్డు మెంబర్ ఓం నమో వెంకటేశయ్య. నేను ముందే చెప్పాను, ప్రతి అంశం పైన కూడా మీ డిఎం టాక్స్ మాట్లాడుతూ ఉంటుందనేసి. ఇప్పుడైతే మనకు చాలా ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి కదా. మనకు సమాజం పట్ల మనకు కూడా ఏదో ఎంతో బాధ్యత ఉండాలి కాబట్టి మనకు ఈ యొక్క అంశాలపైన అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక నిన్న జరిగినటువంటి తిరుపతి స్టాంపేడ్ ఇష్యూలో మనకు కొన్ని విషయాలను అయితే మీకు చెప్దామనేసి అయితే మరొకసారి నేను మీ ముందుకైతే రావడం జరిగింది. ఇక ఈ ఇష్యూకి సంబంధించి మనకు ఈ స్టాంపేడ్ ఇష్యూకి సంబంధించి మన కళ్యాణ్ బాబు గారు అయితే నిన్న మనకు పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా మనకు ఆయన చాలా అసహనానికి గురయ్యారనమాట. ఇక ఈ పోలీసులు క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా ఫెయిల్ అయిందని కూడా ఆయన మనకు అక్కడ విమర్శించడం అయితే జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే మనకు ఈ యొక్క స్టాంపేడ్ ఇష్యూలో మనకు ఇటు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటేనే అటు జగన్ గారు అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఇక్కడైతే మనకు ఇంతకీ ఇక ఏం జరిగింది, మొత్తానికి కళ్యాణ్ బాబు గారు ఏం చెప్పారు, అలాగే ఇక్కడ జగన్ గారు ఏం చెప్పారు, మొత్తానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఈ ఇష్యూ గురించి, ఇవన్నీ కూడా మనం అయితే కొంచెం క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతి విషయం పట్ల కూడా మనకు అవగాహన ఉండాలి, బాధ్యత కూడా ఉండాలన్నమాట. ఇక ప్రతిదానికి కూడా మనం ఎవరినో నిందించడం కాదు, మనలో కూడా మార్పు రావాలనే ఉద్దేశంతోనే మీకు అన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకుందాం, అన్ని విషయాలు కూడా మీతో చెప్పుకుందాం అనేసి అయితే నేను ఇక్కడ ఈ డిఎం టాక్స్ అయితే ప్రారంభించడం జరిగింది. ఇక మీరంతా కూడా సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఇక మనకు ఈ తిరుపతి స్టాంపేడ్ ఇష్యూలో చూసుకుంటే మనకు ఒక్కసారిగా అంటే మనకు దాదాపు 8 చోట్లేమో ఈ టికెట్ల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి సంబంధించి 10 రోజుల పాటు కూడా దర్శనం ఉంటుంది కాబట్టి ఈ 10 రోజుల పాటు కూడా మనకు ఈ యొక్క టికెట్లు అనేది ఫ్రీగా ఇష్యూ చేయడానికి మన ఏపీ ప్రభుత్వం టీటీడీ సంస్థ మనకు యొక్క టికెట్లను ప్రారంభించిందనమాట. దాదాపు తిరుపతిలో 8 చోట్ల, తిరుమలలో 1 చోట్ల అయితే మనకు ఈ యొక్క టికెట్లను అయితే ఇష్యూ చేశారు. కానీ ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయిపోయింది అనేసి అయితే మనకి ఇక్కడ అంటే పోలీసులు అయితే లేరనమాట. మనకు అక్కడ చెప్తున్న దాన్ని బట్టి, ప్రత్యక్షంగా చెప్తున్న దాన్ని బట్టి చూస్తే 4000 మంది పోలీసులకు, 4000 మంది జనాలకు, భక్తులకు 2 మాత్రమే పోలీసులు ఉన్నారని కూడా అక్కడైతే మనకు చెప్పడం జరిగింది. ఇక కళ్యాణ్ బాబు గారు కూడా దీని పట్ల అయితే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక ఆయన ఈ పరామర్శకు వచ్చినప్పుడు ఏంటంటే మనకు అక్కడ ఆయన వచ్చినప్పుడు కూడా క్రౌడ్ ను సరిగ్గా మేనేజ్ చేయలేదని ఆయన పోలీసుల పైన అయితే కొంచెం అసహనాన్ని అయితే వ్యక్తం అయితే చేయడం జరిగిందనమాట. ఇట్లయితే మనకు ఉండడం వల్ల మనకి ఇక్కడ ఏం జరిగింది మొత్తానికి అనేది చూస్తే ఒక్కసారిగా ఏంటంటే మనకు ఒకరు అంటే జగన్ గారు వచ్చింది 4 చోట్ల ఇన్సిడెంట్ జరిగి మనకు 6 మంది మొత్తానికి చనిపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం, ఇది ఎప్పుడు జరగకూడదు, ఇక మీదట ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు, ఇక మీదట ఎప్పుడు కూడా జరగకూడదు అనమాట. ఎందుకంటే నేను కొత్తగా మీతో మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం నాకు ఇదిగా ఉందనమాట మాట్లాడడానికి, తప్పుగా ఉంటే క్షమించండి. ఇక ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే మనకు వివిధ చోట్ల ఘటన జరిగిందని ఒకరంటే, లేదు ఒక చోట జరిగింది, బైరాగిపేట పద్మావతి పార్కు సమీపంలో జరిగిందని ఒకరు మాత్రమే, అంటే కొంతమంది మాత్రం అక్కడ జరిగింది, అక్కడే ప్రాణాలు కోల్పోయారంటున్నారు. కానీ ఇక్కడ విష్ణునివాసం దగ్గర ఒకరు, ఇక్కడ బైరాగిపేట పద్మావతి పార్క్ దగ్గర అయితే చాలా మంది చనిపోయారని కూడా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక కళ్యాణ్ బాబు గారు దీని గురించి అయితే ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఉండగానే మనకు కొన్ని విషయాలను అయితే ఆయన అక్కడ రైట్ చేయడం జరిగిందనమాట. ఇది చాలా పొరపాటు, చాలా తప్పైపోయింది ఇక్కడ. ఎందుకంటే మనకు పోలీసుల వైఫల్యం వల్లే మనకి ఇక్కడ ఇంత ఇష్యూ జరిగింది. కాబట్టి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను, చేతులెత్తి క్షమించమని అడుగుతున్నాను, ప్రభుత్వం తరపున, నా తరపున, అందరి తరపున కూడా. ఆయన కళ్యాణ్ బాబు గారు అయితే మనకు అందరినీ కూడా ఉద్దేశించి అయితే మాట్లాడడం జరిగింది. ఇక అటుపక్క మనకు జగన్ గారు వచ్చారు. ఇక జగన్ గారు వచ్చి మనకు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, మనకు ఒక ఇంతమంది భక్తులు వస్తారు, 10వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది, 10 రోజుల పాటు కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తెలుసు. కానీ ఎందుకు మీరు ఏర్పాట్లు చేసుకోలేకపోయారు, ఒకే చోట ఎందుకు అందరినీ గుమ్ముగుడి చేశారు, అంటే పద్మావతి పార్క్ లో అందరినీ పెట్టేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి 2-3 కౌంటర్ల దగ్గరికి ఎందుకు ఆ విధంగా చేస్తారు, ముందుగానే అందరినీ క్యూ లైన్ లో పెట్టుకోవచ్చు కదా, ఈ క్యూ లైన్ లో పెట్టుకుని ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు కదా అనేసి అయితే మనకి ఇక్కడ జగన్ గారు కూడా ఈ విషయాన్ని అయితే అక్కడ ప్రస్తావించడం జరిగిందనమాట. ఇక దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, ఇక మృతులకు అంటే ఎవరైతే మనకు చనిపోయినటువంటి వారు ఉన్నారో వారి పట్ల కూడా ప్రభుత్వం అయితే మనకు ఉదాసీనత వ్యవహరించి వారికి ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించాలని కూడా అక్కడైతే చెప్పడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే మనకు ఈ పోలీసులు గనక ఎక్కువ మంది ఉండుంటే, అంటే చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంది,
దానివల్ల అక్కడికి అందరూ సీఎం గారి పర్యటన ఉండడం వల్ల అందరూ అక్కడికి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ తక్కువ మంది పోలీసులు అయిపోయారు. ఇక మనకు 4,000 మంది భక్తులకు ఒక్కరిద్దరు మాత్రం పోలీసులు ఉన్నారు. అంతమందిని వాళ్ళు కూడా ఎలా కంట్రోల్ చేస్తారు అనేది కూడా మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనకు ఈ యొక్క ఇప్పటికే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన రావడం జరిగింది. అదే రోజు వచ్చి ఆయన కూడా పరామర్శించడం జరిగింది. ఎవరైతే చనిపోయినటువంటి వారు ఉన్నారో వారి ప్రాణాలను అయితే మనం తిరిగి తీసుకురాలేం. ఇక వారికి తప్పకుండా న్యాయం చేస్తామని కూడా ఆయన ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కానీ, ఇక చనిపోయిన వారికి 25 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 2 లక్షలు అయితే ప్రకటించారు. ఇక వారి ఫ్యామిలీలో ఒక ఉద్యోగం కూడా ఇస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించి మనకు చెప్పడం జరిగింది. అలాగే కొంతమందిని ఇక్కడ బాధ్యులను చేస్తూ కూడా వారిని ట్రాన్స్ఫర్లు చేశారు. కొంతమందిని అయితే మనకు తొలగించడం జరిగింది అనమాట, సస్పెండ్ చేయడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ముఖ్యంగా డిఎస్పీ గారిని అయితే మనకి ఇక్కడ పక్కనైతే పెట్టడం జరిగింది. ఇక ఎస్పీ సుబ్బారాయుడు గారిని అయితే మనకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక మనకు కొంతమంది అధికారులను కూడా మనకి ఇక్కడ బదిలీ చేస్తూ కూడా ఆయన సీఎం గారు అయితే సీరియస్ అయ్యారనమాట. ఎప్పుడు జరగకూడదు, ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరగకూడదు అనేసి అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. ఇక మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు గారు కూడా ఆయన అందరూ కూడా క్షమాపణలు అడగండి భక్తులందరినీ కూడా, మనకు ఇలా ఎప్పుడు జరగకూడదు. ఇంకా మనకు నేను వస్తుంటేనే ఇక్కడ పోలీసుల వైఫల్యం అనేది నాకు బాగా కనపడింది. ఇంతమంది పోలీసులు ఉన్నాం కదా, మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఎందుకు ఈ విధంగా జరిగిందనే విషయం పైన అయితే ఆయన కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగిందనమాట. ఇక మొత్తానికి టీటీడీ కూడా కళ్యాణ్ బాబు గారి మాటల్లో టీటీడీ కూడా మనకు ఈ యొక్క భక్తులను అంటే విఐపీలను పక్కన పెట్టి సామాన్య భక్తులను ఫస్ట్ ప్రయారిటీ అండి. సామాన్య భక్తులకు వారికి స్వామివారి దర్శనాన్ని కల్పించడానికి బాగా పనిచేయండి, సామాన్య భక్తులకు వాల్యూ ఇవ్వండి అని కూడా ఆయన మరి ఈ విధంగా అయితే చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తానికి నష్టపోయినటువంటి వారిని, కోల్పోయినటువంటి వారిని మనం తిరిగి తీసుకురాలేం. కానీ ఇక మీదట ఎప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరగకూడదని కూడా అందరి అభిప్రాయం అనమాట. ఈ విధంగా మనకు తిరుపతి స్టాంపేడ్ ఇష్యూ అయితే జరిగింది. కానీ మళ్ళీ కూడా వారందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం జరిగింది. నిన్నటి రోజున సీఎం గారు ఆ ఏర్పాట్లు చేయమని టీటీడీ అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక అందరూ కూడా క్షమాపణ చెప్పాలని మన డిప్యూటీ సీఎం గారు కోరడంతో క్షమాపణలు కూడా చెప్పారనమాట. కాబట్టి ఏది ఏమైనా కానీ మనకు ఈ విధంగా అయితే నిన్నటి రోజునైతే మనకు ఈ యొక్క ప్రెస్ మీట్ లో రకరకాలుగా అంటే ఎవరికి తోచిందైతే వారు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కానీ ప్రత్యక్షంగా ఏం జరిగింది అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది. మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకు మొత్తానికి చూసుకుంటే అందరినీ ఒకే పార్కులో ఒకే చోట పెట్టి ఒకేసారిగా గేట్లు ఓపెన్ చేయడంతో ఎవరికైనా ఆతృత ఉంటుంది, ఎవరికైనా తొందర ఉంటుంది. ఎందుకంటే మనము చాలా దూరం నుంచి వచ్చాము, సోమవారం దర్శనం మనం చేసుకోవాలి, మనకు కావాలి అంటే మనకు ఒక సెంటిమెంట్ అనమాట. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఈ వైకుంఠ ద్వార దర్శనం కనుక చేసుకుంటే మనకు స్వర్గలోకానికి వెళ్తాం, మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయనే ఉద్దేశంతో భక్తులు ఏంటంటే ఒకేసారిగా అందరినీ ఒక చోట పెట్టి ఒక పార్కులో పెట్టి అందరినీ ఒకేసారి విడుదల చేయడంతో వారు ఒకేసారి ఎవరికైనా తొందర ఉంటుంది, నాకు కూడా తొందర ఉంటుంది, తొందరగా వెళ్ళిపోయి మనం టికెట్లు అయితే తీసుకుందామనే ఉద్దేశంలో అందరూ కూడా ఒకరి నుంచి ఒకరు తోసుకుంటూ వెళ్ళిపోవడంతో ఇక్కడ ఎక్కువ ఇష్యూ అయితే అయిపోయింది అనమాట. అంటే తొక్కిసలాట అనేది జరిగింది, స్టాంపేడ్ జరిగింది. ఇక్కడ అందరూ కూడా అందులో 6 మంది ప్రాణాలు కోల్పోతే మిగిలినటువంటి గాయపడిన వారు కొంతమంది అయితే ఉన్నారనమాట. మనకి ఇక్కడ జగన్ గారు అనేది ఏంటంటే మనకి ఇంకా ఇక్కడ లెక్క అయితే సరిగ్గా చెప్పట్లేదు. రియాలో కొంతమంది ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాం, 25 మంది 30 మంది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ 60 మందికి పైగా గాయపడ్డారన్నారు. కానీ అలాంటిది ఏమీ లేదని కూడా ఇక్కడ కళ్యాణ్ బాబు గారు కూడా ఆయన క్లారిటీ అయితే ఇచ్చారనమాట. కాబట్టి ఈ విధంగా మనకు పవన్ గారు మాట్లాడుతూ ఉంటే జగన్ గారు రావడం జరిగింది. ఈ విధంగా ఇద్దరు కూడా వారికి తోచిన దానిపైన రైజ్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడు కూడా జరగకూడదు. ప్రతి ఒక్క అప్డేటు మన ఛానల్లో వస్తూ ఉంటుంది డిఎం టాక్స్ లో. తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి మీ డిఎం టాక్స్ ని. మనకు సమాజంలో జరిగేటువంటి సమకాలీన అంశాలన్నీ కూడా మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. పెద్ద పెద్ద ఛానల్స్నే కాదు, చిన్న చిన్న ఛానల్స్ కూడా మమ్మల్ని కూడా ఆదరించండి. మంచి మంచి సమాజానికి పనికొచ్చేటువంటి విషయాలన్నీ కూడా మీతో మాట్లాడుతూ ఉంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. టీటీడీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి వెళ్ళాలి. అడిషనల్ ఈఓ గారికి కానీ నేను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నా, విఐపి ఫోకస్ నుంచి సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి. ఇది మటుకు కరెక్ట్ చేయాలి.